4 రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న డ్రామాకు ఎండ్ పలకమని హితవు పలికారు రాచకొండ సిపి. ఇంట్లో విషయాలకు బయటకు వచ్చి గొడవ పడటమేంటని ప్రశ్నించారు. దాదాపు గంటన్నర సేపు మంచు విష్ణును సిపి విచారించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని ఆదేశించారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు సిపి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా వ్యవహరిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే మనోజ్తో ఉన్న గొడవ గురించి కూడా విష్ణును అడిగి తెలుసుకున్నారు సిపి. జల్పల్లిలోని ఫామ్ హౌస్లో తన ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణుని ఆదేశించారు సిపి. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్పై సైన్ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. ఈ విచారణకు మోహన్ బాబు కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ గొడవ కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. దీని కారణంగా మోహన్ బాబు పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేశారు. మోహన్ బాబును డిసెంబర్ 24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. మరోవైపు సిపి ఆదేశాల మేరకు మంచు మనోజ్ నిన్న ఉదయం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలను సిపికి వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా వ్యవహరించనని సిపికి ₹1,00,000 పూచీకత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్. అయితే మోహన్ బాబు, మనోజ్ రెస్పాండ్ అయినట్లు విష్ణు పోలీసుల నోటీసులకు జవాబు ఇవ్వలేదు. కోర్టును కూడా ఆశ్రయించలేదు. దీంతో విష్ణుపై పోలీసులు సీరియస్ అయ్యారని సమాచారం. ఆ కారణంగానే రాత్రి 11 గంటలకు విష్ణును సిపి ఎదుట హాజరుపరిచారని తెలుస్తోంది.